శరణం ప్రపన్నాః. హంసస్వరూప్యవదచ్యుతాత్మయోగం దత్తః కుమారఋషభో భగవాన్ పితానః. విష్ణుశివాయ జగతాం కలయావతీర్ణః. తేనాహృతా మధుభిదా శ్రుతయో హయాస్యే. భగవంతుడైన శ్రీహరి తన స్వరూపము నుండి చ్యుతి లేకుండానే ఎన్నో కళావతారాలను స్వీకరించి జగత్తుకు కళ్యాణాన్ని కలిగించాడు. ఆయన హంసగా, దత్తాత్రేయుడిగా, సనక సనందన సనాతన సనత్కుమారులుగా, మా తండ్రి అయినటువంటి వృషభదేవుడిగా అవతరించి ఆధ్యాత్మయోగాన్ని ఉపదేశించాడు. ఆయన హయగ్రీవుడై మధుకైటపులను సంహరించి వారి దొంగిలించిన వేదాలను తీసుకొని వచ్చాడు. శ్రీహరి చేపగా అయి ప్రళయకాలంలో సత్యవ్రత మనువును, భూమిని, చెట్టు చామలను, మహర్షులను కూడా కాపాడాడు. ఆయన వరాహమై భూమిని సముద్రం నుండి పైకి తెస్తూ హిరణ్యాక్షుణ్ణి మట్టుబెట్టాడు. ఆయన అమృతం కోసమై పాల సముద్రాన్ని మథించే సముద్రంలో తాబేలుగా అయి మందర పర్వతాన్ని తన వీపుపై మోశాడు కదా. ఆపదలో పడి శరణు వేడిన గజేంద్రుణ్ణి ఆయన మొసలి నుండి విడిపించాడు. ఆ మొసలి అటువంటి మొసలేది, క్రూరమైనటువంటిది, శాపగ్రస్తమైనటువంటి. తపస్సు చేసి చేసి వాలకిల్య మహర్షులు బలహీనులై ఒకనాడు చిన్న గుంటలో పడిపోయి శ్రీహరిని స్తుతించారు. వారికి అదే సముద్రమైపోయింది. శ్రీహరిని వారిని కాపాడాడు. వృత్రాసురుణ్ణి వధించి బ్రహ్మహత్యా పాపాన్ని మూటగట్టుకున్నటువంటి ఇంద్రుణ్ణి భగవంతుడు ఆ పాపం నుండి రక్షించాడు. రాక్షసులు తమ అంతఃపురములో బంధించినటువంటి దేవతాస్త్రీలను కూడా ఆయన రక్షించాడు. నృసింహ అవతారంలో ఆయన హిరణ్యకశిపుణ్ణి వధించి ప్రహ్లాదుడికి, ఇతర భక్తులకు అభయాన్ని అనుగ్రహించాడు. దేవాసుర యుద్ధంలో శ్రీహరి దేవతల ప్రయోజనాన్ని కాపాడటానికై రాక్షస నాయకులను సంహరించాడు. ఆయన ఆయా మన్వంతరాలలో అవతరించి లోకాలను రక్షించాడు. వైవస్వత మన్వంతరంలో ఆయన వామనుడై బలిచక్రవర్తి యొక్క భూమిని యాచించటం అనేటువంటి కారణంతో లాగుకొని అతిథిపుత్రుడైనటువంటి ఇంద్రుడు మొదలైన వారికి ఇచ్చాడు. ఆయన మరో అగ్నియ అన్నట్లుగా ఉన్న పరశురాముడిగా భృగువంశంలో అవతరించి 21 సార్లు భూమిపై సంచరించి ఆయన సీతాపతి అయి సముద్రంపై సేతువును కట్టి లంకను ముట్టడించి రావణాసురుణ్ణి సంహరించాడు. అతి గొప్పగా ప్రకాశించే ఆ శ్రీరాముణ్ణి కీర్తిస్తే జనుల పాపాలు నాశనమైపోతాయి కదా. పుట్టుకలేని శ్రీహరి భూభారాన్ని తగ్గించటానికై పుట్టి దేవతలు కూడా చేయలేనట్టి గోవర్ధనోద్ధారము మొదలైన లీలను కూడా చేశాడు. ఆయనే బుద్ధుడుగా అవతరించి అర్హత లేకుండా యజ్ఞాలను చేసేవారిని వేద విరుద్ధమైన వాదనలతో మోహితులను చేస్తాడు. ఆయన కలియుగాంతరంలో కలికి అయి భూమిని భోగసాధనంగా చేసుకొని దోచుకునే పాపాలను వధిస్తాడు. ఈ సంవాదము జరిగినప్పటికీ ఇంకా కృష్ణావతారం కాలేదు. ఇదంతా జరిగినప్పటికీ కూడా గొప్ప భుజబలం గల ఓ మహారాజా, జగత్తును పాలించే శ్రీహరి కీర్తి చాలా గొప్పది. నేను ఈ విధంగా ఆయన పలు అవతారాలను, లీలలను కూడా వర్ణించి నీకు చెప్పాను అన్నాడు ద్రుమిల ముని. ఇంతటితో ఏకాదశ స్కందంలోని 4వ అధ్యాయం సమాప్తమవుతున్నది. నారాయణ. 5వ అధ్యాయం. ఈ అధ్యాయంలో భక్తిహీనుల గతి మరియు భగవంతుడి పూజావిధి గురించి చెప్పబడింది. జనకుడైన నిమి మహారాజు ఇలా అడిగాడు: మీరు ఆత్మవేత్తల్లో గొప్పవారు. కోర్కెలు తీరకపోతే కొంతమంది ఇంచుమించుగా భగవంతుడైన శ్రీహరిని భజించరు. అందరూ కోరికల కోసమే భజిస్తూ ఉంటారు. తీరకపోతే వదిలేస్తారు. ఇది ఒక స్వభావం, మనుషుల యొక్క స్వభావం.
వారు మనస్సుకు పరవశులై ఉంటారు. వారు ఎలాంటి గతిని వాళ్ళు పొందుతారు అని అడిగాడు. అటువంటి వాళ్ళ గతి ఏమిటి, ఏ గతి పొందుతారు? అప్పుడు చమసముని ఇలా చెప్పాడు. భగవంతుడి నోరు, చేతులు, తొడలు, పాదాల నుండి సత్వరజస్తమో గుణాలు ఆయన ఒక్క విరాట రూపం నుంచి ఇవన్నీ పుట్టకొచ్చాయి. హృదయము, జఘనము, వక్షస్థలము, శిరస్సుల నుండి బ్రహ్మచర్యము, గార్హపస్థ్యము, వానప్రస్థ్యము, సన్యాసం అనేటువంటి ఆశ్రమాలు కూడా పుట్టాయి. సాక్షాత్తుగా అందరికీ జన్మ ఇచ్చినటువంటి అంతర్యామియే ఈశ్వరుడై ఉన్నాడు. వేదంలో చెప్పబడినటువంటి ఉపనయన సంస్కారాలను ఆచరించటం వల్ల శ్రీహరి పాదాలను చేరేటువంటి యోగ్యతను వాళ్ళంతా పొందుతారు. వేదాల చేత గానం చేయబడేటువంటి శ్రీహరి సకల ప్రాణుల దేహాల్లోనూ ఆకాశంలాగా సర్వకాలాల్లో కూడా ప్రియమైన ఆత్మరూపంగా నిలిచి ఉన్నాడు కదా. నారాయణ హరే కృష్ణ కృష్ణ